రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఒకసారి గమనించుకున్నట్లయితే రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి దెబ్బ మామూలుగా తలగదు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుందా తెలవట్లేదా మాకు తెలియని పరిస్థితి. ఆయా నియోజకవర్గాలలో అక్కడున్న ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేసే దోపిడీ మామూలుగా లేదు. ఇల్లులు కూల్చుడు, భూ కబ్జాలు చేసుడు, ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఆయన మీద అక్రమ కేసులు పెట్టుడు. ఇది సీఎం దగ్గర ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ అయ్యా ముఖ్యమంత్రి గారు రానున్న రోజుల్లో మీకు చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. అది రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇవన్నీ మన శత్రువులం కాదు, పక్క ఊరోళ్ళం కాదు, పక్క గెట్టోళ్ళం కాదు, ఇదేం కాదు, ఓన్లీ రాజకీయంగానే. ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలో ఒట్టే జానయ్య యాదవ్ మీద అక్రమైన కేసులు, అది అవాస్తవం వాస్తవం మీరే గమనించుకోరు. ఆ చిన్న పిల్లగాడు అసలు నేనే ఇంతవరకు చూడలేని, ఆ చిన్న పిల్లగాడు ఎన్నో చదువుతుండు, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇంకా పిల్లగాడు ఏదో ట్రైనింగ్లో ఎక్కడనో ఉంటుండు. గాయనని కూడా అరెస్ట్ చేయడం ఎంతవరకు ఏంది? ఇది పద్ధతేనా? ఆ పిల్లగానికి అసలు ఆ బిజినెస్లు పెద్దగా ఆయన తలదీర్చింది కూడా లేదు. ఆయన అకౌంట్లో ఏమైనా డబ్బులు పడుతున్నాయా? ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? సరే, పెద్ద ఆయన అరెస్ట్ చేసినంటే ఆ డబ్బులు ఏమైనా ఆయన దాంట్లో పడ్డాయా? మరి అలా సతీమైన అరెస్ట్ చేసినంటే ఆ డబ్బులు ఆమె అకౌంట్లో పడ్డాయా? వట్టిజానయ్య గారు ఏంటంటే మిల్లు మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటున్నా, ఇది పక్కా పెడదాం. సరే, ఆయన అవినీతి అసలు చేయలేదు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఆయన లెక్క చూపించే టైం ఉన్నది, ఆ టైం వరకు లెక్క చూపిస్తాడు. మరి ఇది ఏమన్యాయం? ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే కనీసం ఒక్క కాడ ఓర్చుకోలేని వాళ్ళు మీరేం రాజకీయం చేస్తారు? నాకు అర్థం కాని పరిస్థితి. ఇది కరెక్టేనా? మరి మొన్న ఎన్ని మిల్లుల మీద మీరు స్ట్రైక్ చేసిర్రు, మరి అవన్నీ మిల్లులు నడుస్తున్నాయా? ఇదొక్క మిల్లే నడవట్లేదా? ఇతను ఒక్కరి మీదే పట్టుకోవాలని చూస్తున్నారా? ఇది ఏంది? ఇది మా బీసీలో మరీ దారుణం. ఇది అసలు రాష్ట్రం మొత్తం చూస్తుంది, పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి. ఏదన్నా గింతంత మేము ఏదైనా చేస్తే కథం, వాడు ఆడున్నా తీసుకురావాలి, లోపటేయాలి, అక్రమంగా బొచ్చడి కేసులు పెట్టాలి, ఆగమాగం చేయాలి, మళ్ళీ వాడు రాజకీయంలోకి రావద్దు. ఇది ఏమన్నా పద్ధతేనా? మీరు ఎంత శాతం ఉన్నారు? మరి మీరేనా మొత్తం? మీ శాతం తగ్గట్టే మీరు ఉండాలి. అది రాజకీయం కానీ, ప్రతి రంగంలో ఎక్కడైనా కానీ. మీ జనాభా శాతం ఎంత? మీరు ఎక్కడ? మేము ఒక సభ పెట్టుకుంటేనే మీరు ఓరవలేకపోతురు. మేము ఏదైనా మాకు ఇచ్చిన పదవి ఇస్తే కూడా మీరు ఓరవలేకపోతురు. అనుడు మీరే, మళ్ళీ వాళ్ళకు గన్మెన్లు ఇచ్చుడు మీరే. వాళ్ళే అంటారు, వాళ్ళే మా మీద రాళ్ళ దాడి చేస్తారు, మళ్ళీ వాళ్ళకి గన్మెన్ మీరే ఇస్తారు. ఇంకా కూడా అగ్రకులాలకే మరి పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎటుపోతున్నారు? వీళ్ళు జనాభా శాతం ఎక్కువ, మీ జనాభా శాతం తక్కువ, మరి ఎక్కడ వీళ్ళకి అవకాశం కల్పిస్తారు? ఇట్లా అనేక దుక్కుల నల్లగొండల జిల్లా అధ్యక్షుడు ఇస్తే గాయన మీద, ఇంకా బీసీ బిడ్డ మీద, ఇక్కడ ఒట్టే జానయ్య మీద. ఈ ఒట్టే జానయ్య పాపం ఏం తప్పు చేసిండే? ఆయన ఎంతో కష్టపడి ఎంతో కొద్దిగా రాజకీయంగా ఎదుగుతున్నాడు, చూస్తూనే ఉన్నాం రోజువారీగా ఆయన తిరిగే విధానం. గాయన మీద మీరు ఎందుకు ఇంత రాజకీయ కక్ష చేస్తున్నారు? రానున్న రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు, మీకు డిపాజిట్ కూడా దక్కవు. ఇది నిజంగా చెప్తున్నాం, అది వాస్తవం. ఇది మీకు డిపాజిట్ దక్కదు ఇట్లా చేసుకుని పోతే. ప్రతి నియోజకవర్గంలో ఇట్నే ఉన్నది. ఎక్కడెక్కడో ఆయన చచ్చిపోయిండు, ప్రైవేటు స్థలంలో ఏదో ఆయన విగ్రహం పెట్టుకుంటారు ప్రైవేట్ స్థలంలో, అది గవర్నమెంట్ స్థలం కాదట. మరి ఆ విగ్రహాన్ని కూడా కూలగొడితే ఎట్లా? ఇది పద్ధతేనా? సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఇవన్నీ ఉన్నాయా? అసలు ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయా? లేకుంటే మీకు కింద వాళ్ళంతా ఇట్లా చేసుకుంటూ పోతే మీకు రేపు రానున్న రోజుల్లో దెబ్బ కట్టేయగలుగుతుంది. మీరు కూడా ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఇదే నడుస్తున్నది. మీ పార్టీ ఉనికి లేకుండా పోతుంది ఈ రాష్ట్రంలో. డిపాజిట్లు దక్కవు. మీరు మరి మీ హైకమాండ్కి ఏం చెప్పుకుంటారో రానున్న రోజుల్లో. కానీ చాలా పెద్ద ఇది దెబ్బ, చాలా మామూలు దెబ్బ కాదు. ఇప్పుడు ఖమ్మంలో గట్టిన చేస్తురా, నిన్న మొన్న గీడాన్నో చేస్తురా, మళ్ళీ నల్లగొండలో ఏమన్నా చేస్తురా, ఇట్లా ప్రతి దుక్కులో నడుస్తున్నది. ఇది ఒట్టజానే మీద జరుగుతున్న దాడి మాత్రం చాలా తప్పు. తక్షణమే విరమించుకొని వాళ్ళ మీద అక్రమమైన కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇక మేము రాజకీయంగానే ఎదుర్కొంటాం, ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మీకు అధికారం ఉన్నది, అన్ని యంత్రాలు మీ దగ్గరనే ఉన్నాయి, వ్యవస్థలు మీ దగ్గరనే ఉన్నాయి, శక్తి మీ దగ్గరనే ఉంది. ఇక మ్యాన్ పవర్ మేము కావచ్చు, మేమే కానీ మ్యాన్ పవర్ మొత్తం మీ దగ్గర ఉంది. ఎందుకంటే మా వాళ్ళు కొద్దిగా ఇక అంతే, ఇక చెప్పలేను. కానీ రానున్న రోజుల్లో అధికారం దక్కించుకున్న తర్వాతనే మాట్లాడతాం. కానీ తక్షణమే మీరైతే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. ఒట్టజానయ్య మీద ఉన్న కేసులు ఎత్తివేయాలి. ఆయన లెక్క చూపిస్తాడు, టైం ఏంటి?
మరి 200 కోట్లు స్కామ్ చేసిన అని చెప్పి ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చింది, ఆ స్కామ్ ఎడిపోయింది. మిర్యాలగూడలో 650 కోట్లు స్కామ్ చేసిన అది ఎడిపోయా. ఎంతోమంది ఎన్నో వేల కోట్ల స్కాములు ఉన్నాయి, మరి వాళ్ళందరేరి? మరి ఈయన చేసిన స్కామ్ లేదు, బస్తాలన్నీ అలానే ఉన్నాయి. మరి దానికి ఏదో ఉంటుందట, అదంతా లెక్కలు ఉంటాయట. జర చూడండి. ఇది అంతే. వాస్తవానికి నేను సీఎం దృష్టిలో లేదనుకుంటున్నా, ఇక్కడ ఏదో ఎవరెవరో చేపిస్తారు అనేది అని అనుకుంటున్నా. మరి రాజకీయంగా ఇది కరెక్ట్ కాని పద్ధతి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.